హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో నేను పిల్లలకైతే ఈ విధంగా అయితే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. వీక్లీ కావాల్సిన స్నాక్స్ అయితే ఇంట్లో చేసి పెట్టుకుంటాను. ఈరోజైతే నేను పిల్లలకు మంచిగా ప్రోటీన్స్, కాల్షియం అందేటివి మనం ఇంట్లో ఉన్న వాటితోనే లడ్డు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి పిల్లలైతే. నేనైతే సీడ్స్, తర్వాత నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను బాదం, కాజు తీసుకున్నాను. సీడ్స్ వచ్చేసి నేను పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవైతే తీసుకున్నాను. నువ్వులు తీసుకున్నాను. గసాలు అయితే లడ్డు చుట్టుకునేటప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ అండ్ నేను గసాలు అయితే 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. దూరగా వేపుకొని అందులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ అయితే మనం ఇచ్చే లడ్డులో అందుతుంది. డైలీ ఒకటి తినిపించడం వల్ల అయితే పిల్లలు చాలా బలంగా ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది పిల్లలకి. ఈ విధంగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఇలా సింపుల్గా మనకు ఉన్నప్పుడు తొందరగా మనం చేసి పెట్టుకుంటే వారానికి సరిపడ్డ లడ్లు అయితే అవుతాయి. కానీ ఈరోజైతే నేను చెయ్యగానే తొందరగా అయిపోయినాయండి లడ్లు అయితే. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కామెంట్ కూడా చేస్తారు వెంటనే, బాగుంది మమ్మీ అనేసి. ఈ విధంగా అయితే మురుకులు, ఈ విధంగా మనం ఇంట్లో అయితే స్నాక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనం బయట నుంచి తెచ్చి జంక్ ఫుడ్ పెట్టకుండా ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది. సో అన్నీ అయితే పౌడర్ పట్టుకొని ఒక 2 to 3 స్పూన్ అయితే నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ మేడ్ కూడా చాలా స్వీట్ అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలా 2 నుంచి 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. పౌడర్, ఈ పేస్ట్ అయితే మిల్క్ మేడ్ 2 కలిసేలా ఒకసారి కలుపుకొని మనం లడ్లన్నీ చుట్టుకొని కొద్దిసేపు అయితే గాలికి పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు మంచిగా ఉంటుందండి. ఇంట్లో మనకి అది కచ్చా పక్క పట్టుకున్నాం కదా, అట్లా బాగుంటుందండి. మనం పళ్ళ కింద ఇలా తగులుతూ డ్రై ఫ్రూట్స్. సో లడ్లు అయితే చుట్టుకుందాము.